చూడ్డానికి బల్లిలాగా గోడకి అతుక్కుని ఉంటారు కానీ వాళ్ళని చూస్తే ఒళ్ళంతా విషమే. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడే మనం బల్లిలా గోడ కంటుకుని ఉన్నాం. నాకు టైం రానివ్వు, అందర్నీ లారీతో తొక్కించి చంపించేస్తాను. అయ్యో, ఒకవేళ తను మనల్ని అంటోందా? 2 కాళ్ళు తీసేయాలి సత్య. కాళ్ళు తీసేస్తే సరిపోదు, తల పట్టుకుని చావ బాదాలి. అమ్మ బాబోయ్, కాళ్ళు తీసేయాలా? తల పగలగొట్టాలి అని ఎవరినంటున్నారో తెలియడం లేదే. నిన్న ఆఫీస్ లో బోర్డ్ మీటింగ్ జరిగింది. అందులో ఏ డిసిషన్ తీసుకున్నారంటే, అయ్యో ఏంటిది? బోర్డు మీటింగ్, లైవ్ చాటింగ్ అంటూ బోర్ కొట్టేస్తున్నారు. పర్సనల్ విషయాలు ఏమైనా మాట్లాడుకుంటారు, మనకేదైనా దారి దొరుకుతుందేమని చూస్తే పనికి రాని విషయాలు మాట్లాడుకుంటూ చిరాకు పెట్టేస్తున్నారు. ఇది అయ్యేలా లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. తను వెళ్ళిపోయింది. సరే ముందు నేను వెళ్ళిపోతానమ్మా. ఇక్కడున్న ఒక్కో నిమిషం నాకు భయంగానే ఉంది. నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావో ఏమో. సరే, నేను మీకు బయలుదేరు. ఏ విషయమైనా సరే ఇక మీదట ఫోన్లోనే చెప్తాను. నేను వస్తాను సత్య. బాయ్. జాగ్రత్త. సుభద్ర, ఏమైంది? ఆ కళ్యాణి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది? సత్య తను ఏం మాట్లాడుకున్నారు? వదినా, వాళ్ళిద్దరూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. పర్సనల్ విషయాలు ఏవి మాట్లాడుకోవట్లేదు. నిజమే చెప్తున్నావా? కారణం లేకుండా కళ్యాణి ఇక్కడికి వచ్చి ఉండదు కదా. నువ్వు సరిగ్గానే విన్నావా? బాగా విన్నాను వదినా. మనకి పనికొచ్చే విధంగా వాళ్ళిద్దరూ ఎలాంటి విషయాలు మాట్లాడుకోలేదు. కానీ ఎవరినో బాగా తిడుతున్నారు వదినా. ఒకవేళ నేను చాటుగా వినడం వాళ్లకు తెలిసి నన్నే తిట్టారో ఏంటో వదినా. నాకు అది కూడా తెలియడం లేదు. నువ్వు దొంగచాటుగా వినడానికి కూడా పనికిరావు. ఇది బాగుంది. ఈ పని చేయడం కోసమైనా పెళ్లి చేసుకుని ఇంటికొచ్చింది. సుభద్ర, పొండొదినా, నాకు మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తోంది. నేను గేటు దగ్గరే తనని కొట్టి తరిమేద్దామనుకుంటే మీరేమో తన ముందే నన్ను కొట్టి తనని ఇంట్లోకి తీసుకొచ్చిందే కాకుండా నా చేతులతో తనకి జ్యూస్ ఇచ్చి సేవలు చేయమని చెప్తున్నారు. పొండొదినా, మీరిలా చేస్తుంటే వాళ్ళని ఎలా గౌరవిస్తా చెప్పండి? సుభద్ర, సత్య లేనప్పుడు నువ్వు దాన్ని గెంటేసుండుంటే నేను నిన్ను అభిమానించేదాన్ని. కాని సత్య ఉన్నప్పుడు కళ్యాణిని గెంటేయాలని అనుకోవడం చాలా తప్పు. మనం దాన్ని అవమానించినట్టు. సత్యకి అసలు ఆలోచన రాకూడదు కదా. అత్తయ్య నన్ను తలపై పెట్టుకుని ఊరేగుతుందని ఆ సత్య నమ్మాలి సుభద్ర. అప్పుడే కదా మనం పైనుంచి కిందకి విసిరి కొడితే దెబ్బ గట్టిగా తగులుద్ది, నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ నాటకం అంతా నల్లనాస్తి మన చేతికి వచ్చేంత వరకే కదా. అంతవరకు మన మీద చిన్న అనుమానం కూడా రాకూడదు కదా. నిన్ను కొట్టడానికి కారణం కూడా అదే. బాధపడకు. బాధపడ్డం వల్ల ఏమొస్తుంది చెప్పండి? ఆ నల్లనాస్తి మీ చేతికి వచ్చేలోగా నేనే పైకి పోయేలా ఉన్నాను. సుభద్ర, డోంట్ టాక్ నాన్ సెన్స్. మంచి జరగాలంటే కొన్ని విషయాలు భరించి తీరాలి కదా. చచ్చేంత దూరం నేను నిన్ను వెళ్ళనివ్వనులే. భయపడకు. వెళ్ళు. మీకు మంచి జరగడం కోసం నేనెందుకు ఇవన్నీ భరించాలి? మీ ఇంటి ఉప్పు తిన్నంత మాత్రాన న్యాయం అనేది ఒకటి ఉండొద్దు. వాచ్